2 సంవత్సరాలైతే పూర్తయిందండి. నేను ఈ ఎంబ్రాయిడరీ ఫీల్డ్‌లోకొచ్చేసి. ఎంబ్రాయిడరీ అన్నా, స్టిచ్చింగ్ అన్నా ఇంచుమించు ఒకేలాగా ఉంటాయి. ఎంబ్రాయిడరీ కంటే స్టిచ్చింగ్ ఇంకా కష్టము. ఎవరైతే టైలరింగ్, బొటిక్స్ ఇలాంటివి రన్ చేస్తూ ఉంటారో పెద్ద పెద్దగా, వాళ్ళకైతే నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. ఎందుకంటే అందరూ కూడా ఫెస్టివల్స్, ఇలాంటి మ్యారేజెస్ అలాంటివి ఏదన్నా ఉన్నప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారు. ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేస్తూ ఉంటారు. హ్యాపీగా ఉంటారు. బట్ ఎవరైతే ఇలాంటి ఫీల్డ్‌లో ఉంటారో వాళ్ళకి ఆ ఫెస్టివల్స్‌లోనే అసలు డే అండ్ నైట్ వర్క్స్ ఉంటాయన్నమాట. సో, ఇంత కష్టపడి చేస్తే కొంతమంది ఉంటారండి. కష్టానికి తగ్గ ప్రతిఫలం ఇవ్వరు. మాటలనేస్తారు. చిన్న మిస్టేక్స్ లేకపోయినా మిస్టేక్స్ ఉండొచ్చండి. అటు ఇటుగా అవుతూ ఉంటాయి. సో, అలాంటి వాటిని కొంతమంది చాలా ఈజీగా స్పోర్టివ్‌గా తీసుకొని నెక్స్ట్ టైమ్ మంచిగా చెయ్యండి అనేలాగా చెప్పేవాళ్ళుంటారు. కొంతమందేంటంటే దాన్ని మాటలు అనేసేవాళ్ళుంటారు. అలాంటివి అన్నప్పుడు చాలా బాధ అనిపిస్తా ఉంటది. అంత ప్రెషర్ తట్టుకోవాలి. ఒకరికొక టైం ఇస్తామండి. అదే టైంకి ఇద్దరు ముగ్గురుంటారు. అందరూ మన కస్టమర్సే కదా! ఎవరిని వదులుకోకూడదు. టైంకి ఇవ్వలేము. ఆ ప్రెషర్ తీసుకొని ఆ వర్క్ కంప్లీట్ అవ్వక టెన్షన్‌తో ఇంత చేసి కస్టమర్‌కి అందించిన తర్వాత కొంతమంది రిసీవ్ చేసుకున్నాక తర్వాత ఇస్తారులే అంటారండి. నాలాంటి వాళ్ళేంటంటే కొంచెం గట్టిగా అడ్వాన్సులు తీసుకోవడం కానీ, గట్టిగా ముందే మనీ తీసుకొని ప్రొడక్ట్ ఇవ్వడం కానీ అలా ఏం చెయ్యమనమాట. అలాంటప్పుడు వాళ్ళు తీసేసుకున్న తర్వాత ఫోన్‌లు కట్ చేసేసి, ఫోన్‌లు ఎత్తకుండా మెసేజెస్‌కి రిప్లై ఇవ్వకుండా ఉంటే, సో, ఇంత కష్టాన్ని ఎవరు దోచుకుంటున్నట్లండి? అలా ఎప్పుడు చేయకండి. కొంచెం మనీ విషయంలో ఏదన్నా ప్రాబ్లమ్ అనిపిస్తే మాట్లాడుకోవాలే తప్ప ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదు. మీరేమంటారు? మీలో ఎంతమంది టైలర్స్ ఉన్నారు? ఇలాంటి సమస్యలను ఫేస్ చేస్తున్నారు అనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయొచ్చు కదండీ!